హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు మన కలెక్షన్లో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూడబోతున్నారు. అండ్ అలాగే స్టైలిష్గా ట్రెండింగ్గా ఉన్న జ్యువెలరీ అయితే తీసుకొచ్చేసానండి. అందరూ కూడా చూసేయండి, చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, అందరూ కూడా వీడియో 1 by 1 అన్నీ ప్రతి ఒక్కటి కూడా చూసేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా లేటెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చేసానండి. సో ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో నేను వీడియో పెట్టగానే వెంటనే మీరు ఓపెన్ చేసి హ్యాపీగా మీరు జ్యువెలరీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్డర్లో ప్లేస్ చేయాలో తెలుసు కదండి. తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో మీకు నచ్చిన ఎనీ ఐటెంని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న తర్వాత మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది కదండి, 7013970153 అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత నేను అవైలబిలిటీ చెక్ చేసి మీకు రిప్లై ఇస్తానండి. సో తర్వాత మీరు ఏం చేయాలి అంటే కంప్లీట్ అడ్రస్ అండ్ అమౌంట్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పిన్ కోడ్ కానీ నెంబర్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని మీరు అడ్రస్ ఫార్మాట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీ డోర్ నెంబర్తో సహా అన్నీ కూడా కరెక్ట్గా పెట్టండి. 1 డిజిట్ రాంగ్ ఉన్నా సరే కొరియర్ బాయ్ అయితే డెలివరీ చేయరండి. మళ్ళీ మాకు కాల్ చేస్తారు. క్లారిటీగా చూసుకున్న తర్వాతే మేము ఓకే అంటేనే ఇస్తారనమాట. సో అలాంటి ఇష్యూస్ ఏమీ రాకుండా ఉండాలి అంటే, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మీరు ఆల్ క్లియర్గా కరెక్ట్గా పెట్టేస్తే బాగుంటుంది. ఓకేనా అండి. ఛానల్లో వచ్చేసి డైలీ లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. ట్రెండింగ్గా ఉన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో అందరూ కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. అండ్ అలాగే మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత 7 to 10 డేస్లో ఐటమ్ అయితే డెలివరీ అవుతుందండి. ఫాస్ట్గా కావాలి అంటే మాత్రం మేము వెంటనే సేమ్ డే డిస్పాచ్ చేసినా సరే అర్జెంట్ అనేసి, బట్ కొరియర్ వాళ్ళు లేట్ చేయొచ్చండి, చెప్పలేము. వాళ్ళు సమ్టైమ్స్ ఫాస్ట్గా ఇవ్వచ్చు, సమ్టైమ్స్ లేట్గా ఇవ్వచ్చు అనమాట. సో కొరియర్ బాయ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి చెప్పలేమండి ఏ టైంకి ఏ డేట్కి కరెక్ట్గా వస్తుంది అనేసి చెప్పలేమన్నమాట. అండ్ మీకు ట్రాక్ ఇస్తే ట్రాక్లో కూడా మీకు ఎస్టిమేషన్ డేట్ ఉంటుంది. మేబీ ఎస్టిమేషన్ డేట్ వరకు అయితే రావచ్చు, లేదంటే అటు కానీ ఇటు కానీ రావచ్చు అండి. ఓకేనా. ఇవన్నీ కూడా క్లారిటీగా వినండి. ఒకవేళ మేకింగ్ ఐటమ్ అయితే తెలుసు కదా, 1 వీక్ ఈజీగా మేకింగ్ టైం పడుతుంది. ఆఫ్టర్ మీకు డిస్పాచ్ అవుతుంది అంటే మీకు ఈజీగా 10 డేస్ పడుతుంది ఐటమ్ మీకు రావడానికి. కాబట్టి 10 to 15 డేస్లో మీకు వచ్చేస్తుంది అనమాట మేకింగ్ ఐటమ్ అయితే. ఓకేనా అండి. సో కాబట్టి మీకు పర్లేదు, లేట్ అయినా పర్లేదు, ఈ ఐటమ్ నాకు కావాలి అనుకున్నప్పుడు మేకింగ్ ఐటమ్ కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీడ్స్లో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ అండ్ మంచి క్వాలిటీతో మొనాలిసా బీడ్స్తో అండ్ విక్టోరియన్ పెండెంట్స్తో ఉన్నాయండి. చూడండి, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పాలిషింగ్ కానీ ఏదైనా క్లారిటీగా మీకు అర్థం అవ్వకపోతే మీకు నచ్చిన ఐటెంని వాట్సాప్లో నన్ను అడగండి. అది విక్టోరియన్ పెండెంటా లేదా ఏ పాలిష్ ఏంటి అనేసి మీకు అన్నీ కూడా నేను క్లారిటీగా చెప్తానండి. ఎవరికైనా డౌట్ ఉంటే అది గోల్డ్ పాలిషా విక్టోరియన్ పాలిషా అనేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి, నేను క్లారిటీ రిప్లై ఇస్తానండి మీకు. ఓకేనా. ఇందులో అయితే మీకు కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు మంచిగా బీడ్స్తో అండ్ జపాన్ బీడ్స్తో కూడా మీకు డిఫరెంట్గా నేను బీడ్స్ అయితే తీసుకొచ్చేసాను. సో అందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ నాకు మెన్షన్ చేసి చెప్పండి, మార్క్ చేసి చెప్పండి. మీకు ఆ కలర్తోనే కస్టమైజ్ చేసి పంపిస్తామన్నమాట. అండ్ బీడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ హై క్వాలిటీ అండి. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనమాట. మనకి చక్కగా పైన టాప్స్ వచ్చేసి మనకి 2 వస్తాయన్నమాట. అండ్ స్క్రూ బ్యాగ్స్ వస్తాయి. చక్కగా మనకి చేంజబుల్ డిఫరెంట్గా మనం ఏ డ్రెస్ మీదకంటే ఆ డ్రెస్ మీదకి కలర్ మ్యాచింగ్తో చక్కగా బ్యూటిఫుల్గా ఎలిగాంట్ లుక్తో ఉండాలి అంటే మనం బీడ్స్లో ఇలా చాలా బాగుంటాయండి పేరప్ చేస్తే. కాలేజ్ గర్ల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే డైలీ మనం డిఫరెంట్ పెట్టుకోవచ్చు అనమాట. డ్రెస్ మ్యాచింగ్కి చాలా బాగుంటుంది కాలేజ్ వేర్కి అయితే. సో ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కొరియర్ బాయ్స్ ఎవరైనా మీకు ఎటువంటి ఫ్రాడ్ కాల్ వచ్చినా సరే ₹1 కానీ ₹4 కానీ మా అకౌంట్లో వేయండి, మీకు డోర్ డెలివరీ చేస్తామనేసి. ఏమైనా ఫ్రాడ్ కాల్ వస్తే మాత్రం మీరు అస్సలు మనీ వేయకండి, మీకు డోర్ డెలివరీ కంపల్సరీ చేస్తారండి. ఓకేనా. మీకు ఐటమ్ మీ వరకు వచ్చే వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాదే అనమాట. సో ఎవరో అలా అన్నారనేసి మీరు పొరపాటు పడి ఒకవేళ మీరు ₹1 కదా, ₹4 కదా, ₹10 కదా అని మీరు ఒకవేళ వేశారంటే మీ అకౌంట్ అయితే హ్యాక్ అయిపోతుంది. చాలా ప్రాబ్లం అవుతుందండి. మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా
నిల్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి. ఎవరైనా అలా కాల్ చేసి అంటే మాత్రం లేదని చెప్పండి. అండ్ మీకు ఐటమ్ రిసీవ్ అయిన తర్వాతే ఓటీపీ అనేది చెప్పండి. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు పార్సల్ ఓపెనింగ్ వీడియో, కట్టింగ్ వ్యాలిడిటీ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీయాలండి. మిడిల్లో నుంచి తీయకూడదు అస్సలు. ఎందుకంటే కొంతమంది అలా చేస్తున్నారనమాట. సో ప్లీజ్ అలా చేయకండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. స్టార్టింగ్లో మీరు ప్యాకెట్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్ కట్టింగ్ వ్యాలిడిటీ వీడియో అనేది మీరు స్టార్టింగ్ కట్టింగ్ నుంచి ఉండాలండి. కట్టింగ్ నుంచి పార్సల్ బయటికి తీసే వరకు కూడా మీరు ఆల్ క్లియర్గా తీయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు అందులో ఏం డ్యామేజ్ వచ్చింది, ఏం బ్రోకెన్ అయింది మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో కాబట్టి మీరు మిడిల్లో నుంచి తీయడం మాత్రం అలా చేయకండి. అండ్ చాలామంది ఏంటంటే ఐటెం వచ్చింది అనేసి కొంచెం కుతూహలం ఉంటుంది కదా, చూడాలి అనేసి సో ఫాస్ట్గా అలా తీసేస్తున్నారు. ఒకవేళ అందులో ఏమైనా డ్యామేజెస్ వస్తే మాత్రం అప్పుడు మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా. మీరు అంత మనీ పెట్టి తీసుకొని మీరు మళ్ళీ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది కదండి. సో అలా జరగకుండా ఉండాలి అంటే మీరు కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది తీసి పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి ఇష్యూ వచ్చినా సరే మీకు ఈజీగా ఇంకొక ఐటమ్ అనేది రిప్లేస్ అవుతుందన్నమాట. కాబట్టి అందరూ కూడా వీడియో క్లారిటీగా తీసి పెట్టుకోండి. చెప్పలేము, అది యూజ్ అవ్వచ్చు, యూజ్ అవ్వకపోవచ్చు. దానివల్ల మనకి ప్రాబ్లం ఏం లేదు కదండి. సో జస్ట్ ఒక 5 మినిట్స్ అలా మనం స్పెండ్ చేసి అది వీడియో తీసి పెట్టుకుంటే ఒకవేళ డ్యామేజెస్ వస్తే మనము ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నాము అంటే అది కొరియర్లో పంపించాలి కాబట్టి చెప్పలేమండి. అప్పుడప్పుడు ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజెస్ అనేవి రావచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఐటమ్ బయట ఎక్కడ కూడా దొరకవు కాబట్టి కంపల్సరీ మనం ఆన్లైన్లో తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బయట ఐటమ్స్కి మన ఐటమ్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. మోడల్లో కానీ క్వాలిటీలో కానీ డిఫరెంట్గా మన దగ్గర డైలీ లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి సేమ్ ఐటమ్స్ అనేవి మార్కెట్లో 90% అయితే దొరకవండి. 10% కొన్ని దొరకొచ్చేమో, బట్ 90% మాత్రం దొరకవన్నమాట. సో అందరికీ కూడా లేటెస్ట్గా ట్రెండింగ్గా వేసుకోవాలి, రెడీ అవ్వాలి అని ఉంటుంది కాబట్టి ట్రెండింగ్కి తగినట్టుగా మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి బయట ఇలాంటి మోడల్స్ మనకి అవైలబుల్గా రేర్గా అసలు దొరకవు కాబట్టి మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటాము. సో అలా చేసినప్పుడు కంపల్సరీ మనం కొరియర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొరియర్లో ఏమైనా డ్యామేజ్ అనేది రావచ్చండి అప్పుడప్పుడు. కాబట్టి మీరు లాస్ అవ్వకూడదు, అంత మనీ పెట్టి తీసుకొని మీరు లాస్ అవ్వకూడదు అంటే మీరు ఓపెనింగ్ వీడియో తీసి పెట్టుకోండి. నేను మీకు ఎటువంటి డ్యామేజ్ వచ్చినా సరే మీకు కంపల్సరీ ఇంకొక ఐటమ్ అనేది రిప్లేస్ చేస్తాను. ఓకేనా అండి. థ్యాంక్ యూ.